జిల్లా కేంద్రంలోని పలు విత్తన దుకాణాలను కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి జిల్లా నేతలతో కలిసి సందర్శించారు. విత్తనాల స్టాక్ వివరాలు, ఇప్పటి వరకు ఎంత అమ్ముడుపోయిందని, ఇంకా ఎంత మేర అవసరం ఉందనే వివరాలను విత్తన దుకాణ వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే అధిక ధరలకు విత్తనాలను విక్రయించరాదని, బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకోవద్దని తెలిపారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని, దుకాణ లైసెన్సులు రద్దు చేయడంతో పాటు కేసులు సైతం నమోదు చేస్తుందని హెచ్చరించారు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారం చేయవద్దని, వారికి తోడ్పాటునందించే విధంగా సేవా దృక్పథంతో విత్తన విక్రయాలు జరపాలని సూచించారు. అటు రైతులతో మాట్లాడుతూ పలు సూచనలు కూడా చేశారు. అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. ఒకే రకం కంపెనీ విత్తనాలు కాకుండా ఇతర రకాలను కూడా సాగు చేసుకోవాలని సూచించారు. మిగతా కంపెనీల విత్తనాలు కూడా దిగుబడులు అధికంగా వస్తాయని శాస్త్రీయంగా నిరూపితమైందని తెలిపారు. ఎవరు అపోహలకు గురి కావద్దని పేర్కొన్నారు. విత్తనాల విషయంలో ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయని, రైతులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇటీవల ఆదిలాబాద్లో లాఠీ చార్జ్ జరిగిందనేది అవాస్తవమని పేర్కొన్నారు. అంతకుముందు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయాన్ని సందర్శించి డిఓపోలను కలిశారు. జిల్లాలో విత్తన కొరత, ఇతర పరిస్థితులపై ఆరా తీశారు. పలు వివరాలను సేకరించారు. మన ఈయన వచ్చిండు కమిటీ, కాంగ్రెస్ రైతు కమిటీ. రైతు కమిటీ ఇక్కడ అవైలబుల్ పెట్టాను. మీకు ఎంత షోల్డ్ అయింది? ఎంత షోల్డ్ అంటే 3,40,000 అయింది. 3,40,000. 50,000. 6,900 ఒకటేనా? 6,900 33,000 కదా మన లెక్క ప్రకారం. 50. మొన్నటి వరకు మనకు 58,000 వచ్చింది.